హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు అంటిల్ డాన్ అనే అమెరికన్ సర్వైవల్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీ విందాం పదండి. మూవీ స్టార్ట్ అవగానే ఒక అమ్మాయిని చూపిస్తారు. తను అండర్ గ్రౌండ్ నుంచి తప్పించుకుని బయటికి వస్తుంటుంది. తన వెనకాలే మాస్క్ వేసుకున్న ఒక పర్సన్ తనని లోపలికి లాగుతుంటాడు. తను చాలా కష్టపడి బయటికి వచ్చి నిబ్బరంగా కూర్చుంటుంది. దేవుడు కాపాడాడని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి తనని చంపడానికి చూస్తాడు. తను చాలా ఏడుస్తూ, ఓ పిచ్చిన కొడుకా, ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపుతావు అని చాలా తిడుతుంది. ఇక వాడు వచ్చిన పని కాని చేస్తాడు. తనని మళ్లీ చంపేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇందాక చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్స్ను చూపిస్తారు. వాళ్లు మొత్తం 5 ఉంటారు. అందులో తన సొంత సిస్టర్ కూడా ఉంటుంది. తన పేరు క్లోవర్. క్లోవర్ మిస్ అయిన తన సిస్టర్ని వెతకడానికి తన ఫ్రెండ్స్ని తీసుకుని ఇక్కడికి వస్తుంది. తను 1 year బ్యాక్ మిస్ అయి ఉంటుంది. తను మిస్సవకముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేసి ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ల అమ్మ గురించి చెబుతూ, మా అమ్మ చనిపోయిన తరువాత నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నాతోపాటు ఉండొచ్చు కదా అని ఆ వీడియోలో చెబుతుంది. ఆ పోస్ట్ చూసి సిమ్ మరియు ఆమె ఫ్రెండ్స్ అదే ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఒక స్టోర్ కనిపిస్తుంది. వెంటనే క్లోవర్ స్టోర్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న స్టోర్ కీపర్కి వాళ్ల సిస్టర్ ఫోటో చూపించి, ఈ అమ్మాయిని 1 year బ్యాక్ ఇక్కడ చూశారా అని అడిగితే, నో, నేను చూడలేదు, కాని తను ఖచ్చితంగా మిస్సైపోయి ఉంటుంది. ఇక్కడే పక్కన ఉన్న గ్లోరీ వ్యాలీ అనే ప్లేస్లో చాలామంది మిస్సైపోయారు. మీ సిస్టర్ కూడా అక్కడే మిస్సైపోయి ఉంటుంది అని చెప్పాడు. సో నిజం తెలుసుకున్న క్లోవర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి నిజం చెప్పి తన సిస్టర్ని మళ్లీ వెతకడానికి గ్లోరీ వ్యాలీకి స్టార్ట్ అవుతారు. అలా వెళుతుండగా భారీ వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోదామనుకుంటారు. కాని మన కార్ డ్రైవరు ఒక ప్లేస్కు తీసుకొని వస్తాడు. అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం వర్షం పడుతూ ఉంటుంది. కాని ఈ ఇంటి దగ్గర మాత్రం అసలు వర్షం పడదు. వెంటనే కార్ దిగి బయటకు వచ్చి చుట్టుపక్కల మొత్తం చూస్తుంటారు. కాని వారికి ఎవరూ కనిపించరు. అంత సైలెంట్గా ఉంటుంది. అలాగే వారి ఫోన్లకు సిగ్నల్ కూడా ఉండదు. అక్కడే ఉన్న మేఘనకి చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకి సైకిక్ పవర్స్ ఉంటాయి. ఆ తరువాత అందరూ పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్తారు. కాని క్లోవర్ బయట ఉండి వర్షాన్ని చూస్తుంటుంది. క్లోవర్ బయట ఒంటరిగా ఉండటంతో మ్యాక్స్ కూడా తనతోనే ఉంటాడు. విల్లేమో ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఉన్నారని మొత్తమంతా చూస్తుంటాడు. అయినా కూడా ఎవరూ కనిపించరు. నెక్స్ట్ మేఘనకి ఒక పాత రేడియో కనిపిస్తుంది. కాని అది కూడా పనిచేయదు. ఆ రేడియో నుంచి ఒక వింత శబ్దం వస్తుంటుంది. ఇటువైపు నీనా, అబ్బే ఇద్దరూ కారును చూస్తుంటారు. అప్పుడే వారికి లోపల నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. దాంతో అబ్బే చెక్ చేయడానికి వెళ్లి తిరిగిరాదు. నీనా అబ్బేని వెతుక్కుంటూ పక్కన ఉన్న రూంలోకి వెళ్తుంది. ఆ రూంలో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. వాడు అబ్బేని దారుణంగా నరికేసి నీనాని కూడా చంపేస్తాడు. పాపం, తను ఏడవడానికి కూడా అవకాశమివ్వడు. కాని తను చనిపోయే ముందు గట్టిగా అరవడంతో ఆ అరుపు మేఘన్కు వినిపిస్తుంది. దాంతో ముగ్గురూ కలిసి పైకి వచ్చి చూస్తారు. అక్కడే నీనా చనిపోయి కనిపించడంతో చాలా బాధపడతారు. అక్కడే మాస్క్ వేసుకున్న వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఎలాగైనా వాడిని చంపాలని మ్యాక్స్ ప్రయత్నిస్తాడు. కాని వాడు మ్యాక్స్ కంట్లో పొడిచి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న మేఘన చాలా భయపడిపోయి సైలెంట్గా ఒకచోట దాక్కుంటుంది. పాపం, తనని కూడా వెతికి పట్టుకుని తల పగలగొట్టి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న క్లోవర్ వాడినుంచి తప్పించుకుని బయటికి వస్తుంది. అక్కడ క్లోవర్కు వాళ్ల సిస్టర్ కనిపించినట్లు అనిపించడంతో చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి తనని కూడా పైకి పంపించేస్తాడు. అంటే చంపేస్తాడు. కాసేపటి తరువాత మళ్లీ టైం రీస్టార్ట్ అవుతుంది. సో చనిపోయిన వారందరూ మళ్లీ బ్రతికి వస్తాడు. అలా మళ్లీ బ్రతికి రావడంతో వాళ్లు షాక్లో ఉంటారు. ఈసారి నోటీస్ బోర్డు మీద వాళ్ల ఫొటోస్ కూడా కనిపిస్తాయి. దాంతో వాళ్లకి అసలిక్కడేం జరుగుతుందో అర్థం కాదు. అక్కడే ఉన్న మేఘన్కు ఖచ్చితంగా ఏదో జరగబోతోందని అర్థమవుతుంది. ఇక ఆ అబ్బే ఏమో, మనం త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పదండి అని అరుస్తుంది. అలా మేఘన్కు ఏదో జరుగుతుంది. సో ఉన్నట్టుండి దయ్యం పట్టినట్టు గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతో ఇంట్లోని లైట్స్ అన్నీ పగిలిపోతాయి. వారి చెవులు కూడా పగిలిపోతాయి. తను కూడా కనిపించకుండా పోతుంది. అలా కాసేపు వెతుక్కున్న తర్వాత ఒక రూంలో కనిపిస్తుంది. తను నార్మల్గా ఉండదు. మిస్సైన మనుషుల్లాగా మాట్లాడుతూ, ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్పి కింద పడిపోతుంది. అప్పుడే మెయిన్ డోర్ని ఎవరో కొడుతూ ఉంటారు. క్లోవర్ వెళ్లి చూస్తే వారి సిస్టర్ వాయిస్లా అనిపిస్తుంది.
సో ఎలాగైనా డోర్ ఓపెన్ చేసి తన సిస్టర్ని కాపాడదామనుకుంటుంది. కాని తన ఫ్రెండ్స్ వద్దంటారు. అప్పుడు మ్యాక్స్ డోర్ ఓపెన్ చేస్తాడు. క్లోవర్ బయటికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. కాని వాళ్ల ముందు మరొక ఇల్లు కనిపిస్తుంది. అందరూ ఇంటిని చూస్తూ ఉండగా క్లోవర్ని ఆ ఇల్లు లాగేస్తుంది. మ్యాక్స్ తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని కుదరదు. ఇటువైపు ఇంట్లో ఒక విచ్ టీవీ చూస్తూ ఉంటుంది. తనని చూసి క్లోవర్ సైలెంట్గా వెళ్ళిపోదామనుకుంటుంది. కాని ఆ విచ్ దయ్యంగా మారిపోయి క్లోవర్ని చంపేస్తుంది. కాసేపట్లో మ్యాక్స్ క్లోవర్ ఉన్న ప్లేస్కి వచ్చి తన కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే క్లోవర్ ఒక మాస్క్ పెట్టుకొని వచ్చి మ్యాక్స్ని చంపేస్తుంది. మరొకవైపు అబ్బే, నీనా కారులో కూర్చుని పారిపోవడానికి ట్రై చేస్తారు. కాని ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి చంపేస్తాడు. ఆ తరువాత క్లోవర్ని కూడా అదే కారుతో గుద్ది చంపేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ టైం రీస్టార్ట్ అవుతుంది. సో చనిపోయిన వారందరూ మళ్ళీ బ్రతికి వస్తారు. కాని ఈసారి వారికి ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసి ఇంట్లోకి వెళ్లి డోర్స్ని క్లోజ్ చేసి పెడతారు. మళ్ళీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి రాకుండా. నెక్స్ట్ అందరూ కలిసి ఒక బాత్రూంలో కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే ఉన్న అబ్బేకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. సో టాప్ ఆన్ చేస్తాడు. ఈసారి టాప్లో నుంచి వాటర్ వస్తాయి. సో ఒక గ్లాస్ తీసుకొని వాటర్ తాగి అందరికీ షేర్ చేస్తాడు. అందరూ కొంచెం కొంచెం వాటర్ తాగుతారు. కాని మేఘన్కు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో వాటర్ రాలేదు కదా. సో ఇప్పుడు రావడం చూసి కొంచెం షాక్ అవుతుంది. అలా అందరూ వాటర్ తాగి ఒక్కొక్కరు ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటారు. అంటే అందరూ బ్లాస్ట్ అవుతూ ఉంటారు. అందులో మేఘన చాలా డిఫరెంట్గా బ్లాస్ట్ అవుతుంది. ఫస్ట్ తన కాళ్ళు పోతాయి. నెక్స్ట్ తను మొత్తం ఉబ్బి బ్లాస్ట్ అవుతుంది. ఇదంతా క్లోవరు మ్యాక్స్ కళ్ల ముందే జరుగుతుంది. అలా మ్యాక్స్ కూడా బ్లాస్ట్ అవుతాడు. ఇక మిగిలింది క్లోవర్ మాత్రమే కాబట్టి సైలెంట్గా చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే స్టోర్ కీపర్ క్లోవర్ దగ్గరికి వచ్చి, ఇక్కడ మీరు బ్రతకాలంటే దాక్కోవడం కాదు, కలిసి సొల్యూషన్ కనుక్కోండి, అప్పుడే బయటపడతారు అని చెప్తాడు. ఇక తను కూడా బ్లాస్టవడంతో మళ్లీ టైం రీస్టార్ట్ అవుతుంది. సో ఈసారి అందరూ భయపడకుండా ఈ లూప్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వారికి ఆ స్టోర్ కీపర్ ఐడి కనిపిస్తుంది. నిజానికి అతను స్టోర్ కీపర్ కాదు, ఒక డాక్టర్ అని తెలుస్తుంది. అప్పుడే అబ్బే ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి చూపిస్తాడు. అందులో గ్లోరీ వ్యాలీ గురించి ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో చాలా లోతుగా మైనింగ్ చేశారు. అలా భూమికి రంధ్రం పడినట్లు మైనింగ్ చేయడంతో చుట్టుపక్కల ఉన్న టౌన్ మొత్తం కూలిపోయి 1100 మంది చనిపోతారు. ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వాళ్లని ట్రీట్ చేయడానికి డాక్టర్ హిల్ వచ్చాడని ఆ న్యూస్ పేపర్లో ఉంటుంది. అక్కడే నీనాకి ఒక డోర్ కనిపిస్తుంది. బహుశా ఇక్కడ్నుండి బయటికి వెళ్ళొచ్చేమోనని డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడతనికి కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించడంతో మళ్లీ క్లోజ్ చేస్తుంది. అక్కడే మ్యాక్స్కి ఒక టేప్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని టీవీకి కనెక్ట్ చేసి చూస్తారు. అందులో డాక్టర్ హిల్ చేసిన దారుణాలు కనిపిస్తాయి. ముందు డాక్టర్ సేవ్ చేసిన కొంతమందిని బంధిస్తాడు. ఆ తరువాత వాళ్లకి తినబెట్టకుండా 13 రోజులు అలాగే ఉంచుతాడు. దానివల్ల వాళ్లు ఒకరినొకరు చంపుకుని తినడం వల్ల మానిస్టర్లుగా మారిపోతారు. మొత్తానికి డాక్టర్ వాళ్ళని ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేసుకుంది. ఇందుకోసమే మానిస్టర్లను తయారుచేస్తాడు. టీవీ చూడటం అయిపోయాక రేడియో ద్వారా డాక్టర్ మాట్లాడుతూ, మీరు ఇక్కడి నుండి బయటపడాలంటే ఒకటే మార్గం, మీలో ఒకరు చనిపోవాలి. అప్పుడే మీరు సేఫ్గా బయటికి వెళ్తారు అని చెప్పాడు. కాని వీళ్లు చావడానికి ఒప్పుకోరు. మరేమైనా దారి ఉందేమోనని చూస్తుంటారు. అప్పుడే మేఘన తన పవర్స్తో గ్లోరీ వ్యాలీకి సంబంధించిన మ్యాప్ను కనిపెడుతుంది. సో ఈ మ్యాప్లో డాక్టర్ ఎక్కడో కేటాయించిన ప్లేస్లో ఉంటాడని చెప్తుంది. వెంటనే క్లోవర్ డాక్టర్తో మాట్లాడుతూ, మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, కలుద్దామా అని అడిగితే, సరే కలుద్దాం, కాని మీ ఫ్రెండ్స్తో కాకుండా నువ్వు మాత్రమే సింగిల్గా రావాలి. అప్పుడే నీకు మీ సిస్టర్ని చూపిస్తాను అని చెప్తాడు. దాంతో తను ఒంటరిగా వెళ్లడానికి ఒప్పుకుంటుంది. క్లోవర్ని ఆపడానికి మేఘన, మ్యాక్స్ ప్రయత్నిస్తారు. కాని అబ్బే వాళ్లని ఆపుతాడు. దాంతో నీనా అబ్బేని పొడిచేసి సైలెంట్గా ఇక్కడ కూర్చో అని చెప్తుంది. మరోవైపు క్లోవర్ ఒంటరిగా అడవిలో వెళ్తున్నప్పుడు ఒక ట్రాప్లో ఇరుక్కుంటుంది. అప్పుడే ఎవరో వచ్చి తనని లాక్కుపోతారు. కాసేపటి తరువాత మేఘన, మ్యాక్స్ వచ్చి క్లోవర్ కోసం వెతుకుతుంటారు. ఇంట్లో ఉన్న అబ్బేని, నీనాని ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి చంపేస్తాడు. ఇటువైపు మేఘనని ఆ మానిస్టర్ భయపెడుతుంది. దాంతో వాళ్లు భయపడి పారిపోతున్నప్పుడు తను ఒక గ్లాస్ మీద పడిపోతుంది. తనకి హెల్ప్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాడు. కాని ఆ మానిస్టర్ వచ్చి మేఘనని లాక్కుపోతుంది. ఇక మ్యాక్స్ చేసేదేమీ లేక క్లోవర్ని వెతుకుతూ తన దగ్గరికి వెళ్లి తనకి హెల్ప్ చేస్తాడు. అక్కడే ఉన్న మరొక మానిస్టర్
వాళ్ళిద్దర్నీ చంపాలని చూస్తుంది. కాని ఎలాగోలా తప్పించుకుని బయటపడతారు. ఆ తరువాత మ్యాక్స్ క్లోవర్ని చంపేస్తాడు. ఎందుకంటే మళ్ళీ టైం రీస్టార్ట్ కావాలిగదా, అందుకే చంపేస్తాడు. ఆ తరువాత పక్కనున్న వాటర్ తాగి మ్యాక్స్ కూడా చనిపోతాడు. అందరూ చనిపోయారు కాబట్టి టైం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా వాళ్లు కూడా మానిస్టర్స్లాగా మారిపోతుంటారు. ఇక వాళ్లు వచ్చి 13 నైట్స్ అవుతుంది. నిజానికి 13 నైట్స్ ఎవరూ కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వలేరు. కాని వీళ్లు మాత్రం ఇంకా బ్రతికే ఉంటారు. సో ఒక రాత్రి సర్వైవ్ అయితే చాలు, బయటికి వెళ్ళొచ్చనుకుంటారు. నెక్స్ట్ పక్కన ఉన్న విండోని ఓపెన్ చేసి చూస్తారు. అక్కడ కొత్త కొత్త హౌసెస్ కనిపిస్తాయి. సో లాస్ట్ నైట్ సేమ్ ఏం జరిగిందో వారికి గుర్తుండదు. అలాగే మేఘన కూడా కనిపించదు. అప్పుడే అబ్బే తన ఫోన్లో రికార్డ్ చేసిన కొన్ని వీడియోస్ని చూపిస్తాడు. అందులో క్లోవర్, మ్యాక్స్ ఎలా చనిపోయారు అనే వీడియోస్ అన్నీ ఉంటాయి. చివరికి మేఘన వీడియో కూడా ఉంటుంది. మేఘన డాక్టర్ని ఫాలో చేస్తూ అతను వెనకాలే వెళుతుంది. ఇక వీళ్లు కూడా అదే రూట్లో వెళ్లాలనుకుంటారు. వెంటనే కొన్ని వెపన్స్ తీసుకుని స్టార్ట్ అవుతారు. అలా వెళ్తున్నప్పుడు ఆ మానిస్టర్స్ వచ్చి అటాక్ చేస్తాయి. వీళ్లు కూడా వాళ్ల దగ్గరున్న వెపన్స్తో వాటిని చంపేస్తారు. నెక్స్ట్ క్లోవర్ మేఘనని కనిపెడుతుంది. మేఘనని ఒక రూంలో మానిస్టర్తో పాటు కట్టేసి ఉంచుతాడు. క్లోవర్ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కాని అది ఓపెన్ అవ్వదు. సో కీని వెతకడానికి ఒక రూంలోకి వెళ్తుంది. ఆ రూమ్ని చూసి తను చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రూంలో చాలా మానిటర్స్ ఉంటాయి. అసలు డాక్టర్ ఇదే రూంలో కూర్చొని వీళ్ళని మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అలాగే తన ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. అందుకే తను షాక్ అవుతుంది. అప్పుడే ఆ రూంలోకి డాక్టరొచ్చి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో చెప్తాడు. చూడు పాపా, నువ్వు చూసిన మానిస్టర్స్, విచ్చెస్, హారిబుల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నీ డిప్రెషన్, అలాగే నువ్వు ఫేస్ చేస్తున్న భయం వల్ల పుట్టుకొచ్చాయి. నీ గతపు జ్ఞాపకాలన్నీ బయటికొచ్చి హారర్లాగా ఫామ్ అవుతున్నాయి. నీలో ఉన్న సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ వల్ల ఈ చావులన్నీ జరుగుతున్నాయి. నీ లైఫ్లో నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశావు అని కూడా చెప్తాడు. డాక్టర్ అలా మాట్లాడుతున్నప్పుడే క్లోవర్ ఒక ప్లాన్ వేస్తుంది. డాక్టర్ తాగుతున్న టీలో పైనుండి పడుతున్న వాటర్ని పడేస్తుంది. సో డాక్టర్ ఆ వాటర్ తాగుతాడు. ఆ వాటర్లో పాయిజన్ ఉండటం వల్ల డాక్టర్ అక్కడే బ్లాస్ట్ అవుతాడు. ఆ తరువాత డాక్టర్ దగ్గరున్న రూమ్ కీని తీసుకుని డోర్ ఓపెన్ చేసి మేఘనని బయటకు తీసుకొస్తుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తుంటారు. వాళ్ల వెనకాలే మానిస్టర్స్ కూడా వస్తుంటాయి. టైంకి నీనా, అబ్బే వచ్చి హెల్ప్ చేసి పైకి లాగుతారు. సో మొత్తానికి ప్రాణాలతో అక్కడ నుండి బయటపడతారు. అప్పుడే వర్షం కూడా ఆగిపోతుంది. సూర్యుడు కూడా కనిపిస్తాడు. సో ఈ లూప్ వాళ్ళకి ఎండైపోయిందని అర్థమవుతుంది. అందరూ కలిసి మళ్ళీ అదే కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక కారుని చూపిస్తారు. ఆ కారు అదే ప్లేస్కి వస్తుంది. డాక్టర్ హిల్ కూడా ఉన్నట్లు చూపిస్తారు. అంటే డైరెక్టుగా చూపించరు. అతని ఫేస్ కనిపించకపోయినా అతని వాయిస్ వినిపిస్తుంది. ఈసారి వర్షం కాకుండా స్నో పడుతూ ఉంటుంది. ఇక క్లోవర్ విషయానికి వస్తే డాక్టర్ హిల్ క్లోవర్కి ఉన్న ట్రామా గురించి అనాలిసిస్ చేస్తాడు. కాని క్లోవర్ ఆ థియరీనే తన వెపన్గా మార్చుకుని హిల్ని చంపేసి తన ఫ్రెండ్స్ని కాపాడుకుంటుంది. సో ఈ కథానకలో మనకి కూడా ఎండింగ్లో అసలు పూర్తిగా ఏం జరిగిందో క్లారిటీ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ్నుండి మూవీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని మూవీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కదా. మరొక మూవీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్.